కబిల్జన్ల మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ రాజౌరీలో ఉగ్ర వేట కొనసాగుతోంది. రాజౌరీ పరిధిలోని పీర్పంజాల్ పర్వత శ్రేణుల్లో 16 రోజులుగా ఆపరేషన్ షెరావలి పేరుతో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దోరిమాల్, గంభీర్, ములగాన్ అడవుల్లో 2 లేదా 3 పాకిస్తానీ ఉగ్రవాదులు నక్కి ఉన్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. వారిని పట్టుకునేందుకు మే 22న ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ను ప్రారంభించాయి. 16 రోజులుగా అణువణువు గాలిస్తూ ఉన్నాయి. శనివారం నాటి సెర్చ్ ఆపరేషన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. కాలు జారి లోయలో పడి లెఫ్టినెంట్ మృతి చెందారు. ఆపరేషన్ షెరావలి ప్రారంభంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అప్పుడు చాకచక్యంగా వారు తప్పించుకున్నారు. సైన్యం ముప్పెట దాడి తట్టుకోలేక అడవుల లోపలికి వెళ్లి పారిపోయారు. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టిన ఆర్మీ డ్రోన్లు, స్నీఫర్ డాగ్స్, హెలికాప్టర్ల సహాయంతో ఉగ్రవాదుల స్థావరాలను వెలికి పట్టుకునే పనిలో ఉంది. ఇక ముష్కరులను తుదముట్టించే వరకు ఈ ఆపరేషన్ ఆగదని సైనికాధికారులు స్పష్టం చేశారు. సెర్చ్ ఆపరేషన్లో శనివారం సాయంత్రం దోరిమాల్ ప్రాంతంలోని కొండ మార్గాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా అస్సాం రైఫిల్స్ కు చెందిన యువ అధికారి లెఫ్టినెంట్ అదుపు తప్పి లోయలో పడిపోయాడు. దాదాపు 100 అడుగుల లోతైన కనుమలో పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తోటి సైనికులు భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఆయన్ను పైకి తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం అత్యవసరంగా ఆసుపత్రికి తరలించినప్పటికీ తీవ్రమైన అంతర్గత గాయాల కారణంగా ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల నడుమ ఆపరేషన్ షెరావలి సాగుతోంది.